ఇంపదాలను ఉపయోగించారు. బయటకు వచ్చి మా దగ్గర నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. మాజీ మంత్రి అనిల్ ఇతర నేతలతో కలిసి ప్రసన్న కుమార్ను ఆయన పరామర్శించారు. నెల్లూరు జిల్లాను కూటమి నేతలు ఫ్యాక్షన్ జిల్లాగా మార్చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. కాకాని గోవర్ధన్ అక్రమ అరెస్ట్ ప్రసన్న కుమార్ నివాసంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ శ్రేణులంతా అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాను తలపిస్తూ ఉంది. మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా అరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉండేది. దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంత దారుణంగా ఒక వయసైన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరిమూక వీడియోస్ కూడా చూడడం జరిగింది. పెద్ద అల్లరిమూక అంతా సుత్తులు మారణాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. వయసైన పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు. ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ. జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ అంత పెద్ద